హాయ్ అండి. నేను మీ అంకేష్‌ని. ఈరోజు వచ్చేసి మనం కొత్త జాబ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో, మన ఛానల్ నేమ్ వచ్చేసి క్లబ్ ఫర్ అచీవర్స్. మన క్లబ్ ఫర్ అచీవర్స్ ఎందుకంటే మనం వచ్చేసి జాబ్స్ ఎవరిని అడగకుండా మన కమ్యూనిటీని బిల్డ్ చేసి మన కమ్యూనిటీలో ఎవరికైనా జాబ్ కావాలంటే మనం వితిన్ 1 వీక్‌లో వాళ్ళకి జాబ్ చూపించే విధంగా మనం ఈ కమ్యూనిటీని బిల్డ్ చేద్దామని నేను ప్రయత్నిస్తున్నాను. సో, మీ అందరి సపోర్ట్ నాకు కావాలండి. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే వచ్చేసి ఈరోజు మనకి చాలా జాబ్స్ ఉన్నాయండి. మోర్ దెన్ 100 జాబ్స్ పైన ఉన్నాయి. వాటిని ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. సో అందులో మెయిన్ కంపెనీ వచ్చేసి హెచ్సిఎల్, అలాగే యూనిటీ గేమ్ డెవలపర్ కావాలి. అలాగే కొన్ని బీపీఓ బేస్డ్ జాబ్స్ ఉన్నాయి, నాన్ వాయిస్ బేస్డ్ అండ్ వాయిస్ బేస్డ్. అలాగే బ్యాంకింగ్ సెక్టర్కి సంబంధించిన జాబ్స్ కూడా ఉన్నాయి. సో ఈరోజు మనకి టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో మన జాబ్స్ అనేటివి ఏంటి, ఎలా ఉంటాయి అని చెప్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో మీకు ఏమైనా మీకు జాబ్స్ కావాలన్నా మీ ప్రొఫైల్స్ అనేది మన క్లబ్ ఫర్ అచీవర్స్ అనే ఈ మెయిల్ ఐడికి పంపించండి. సో దట్ నేను మీకు జాబ్స్ అనేటివి సెర్చ్ చేసి మీకు నా సైడ్ నుంచి తగినంత హెల్ప్ చేయగలను. అలాగే మన పేరు చెప్పి ఎవరైనా మీ దగ్గర మనీ డిమాండ్ చేస్తే వాళ్ళకి ఇవ్వద్దు. మీకు కావాలంటే నెక్స్ట్ వీడియోలో ఇంకొక హైరింగ్ అయినా నేను తీసుకొస్తుంటాను. సో మీరు ఎవరికి ఒక పైసా పే చేయొద్దు. జస్ట్ మీ స్కిల్స్ మీద మీరు బేస్ అయ్యి మీ జాబ్స్ అనేవి తెచ్చుకోండి. సో నేను డైలీ వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు మీకే ఆ జాబ్ డిస్క్రిప్షన్ బట్టి ఏ స్కిల్స్ నేర్చుకోవాలో తెలుస్తుంది. దాన్ని బట్టి మీరు ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలో ఆ పర్టికులర్ జాబ్స్కి తగ్గట్టు మీరు స్కిల్ బిల్డింగ్ అనేది చేయండి. ఫ్యూచర్లో మనం స్కిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాం. అందులో మన కోర్సెస్ కూడా ఫ్రీగా ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. మెయిన్గా ఏంటంటే మన కమ్యూనిటీ వచ్చేసి ఎంపవర్తో పాటు ఎవరైనా జాబ్స్ కోసం అంటే స్ట్రగుల్ అవ్వకూడదు. ఫ్రెషర్స్ కూడా జాబ్స్ ఉండాలి, అలాగే ఎక్స్పీరియన్స్డ్ ఉండాలి. బ్యాక్డోర్ జాబ్స్ ఎవరు అప్రోచ్ అవ్వకూడదు అనేది నా మెయిన్ కోరిక. సో మీరందరూ నా మాటని గౌరవిస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీరు కుదిరితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ ది సపోర్ట్. సో మనం ఇంకా హైరింగ్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఎవరెవరు హైర్ చేస్తున్నారు ఏంటి అని. ఫస్ట్ వచ్చేసి హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండి. సో వీళ్ళు మల్టిపుల్ జాబ్స్ అనేటివి చూస్తున్నారు. వీళ్ళు వచ్చేసి బ్యాంకింగ్ బ్యాక్ ఎండ్లో ఉంటున్నారండి. అవుట్ సోర్స్ జాబ్స్ ఇవన్నీ. హెచ్సిఎల్ పేరోల్ ఉంటుంది మీకు. సో డీటెయిల్స్ లైక్ వెళ్దామండి ఇంకా. సో హెచ్సిఎల్ హైరింగ్ ఫర్ క్యాండిడేట్స్ హు ఆర్ ప్యాషనేట్ టు వర్క్ ఇన్ ఇంటర్నేషనల్ వాయిస్ ఆర్ సెమీ వాయిస్ ప్రాసెస్ ఫర్ రివోన్డ్ బ్యాంకింగ్ ప్రాసెస్. సో వాళ్ళు ఆ విధంగా మనకి ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్స్లో వాకింగ్ వచ్చేసి మనకి 24 జూన్ ఉందండి మనకి. అండ్ 26 కూడా ఉంది. సో వాకింగ్ వెన్యూ వచ్చేసి మనకి చెన్నైలోని నావలూరు అండి. సో ఈటీఓ టెక్నో పార్క్ ఆఫీస్ కూడా బాగుంటుందండి. సో ఫస్ట్ వీళ్ళు వచ్చేసి కస్టమర్ సపోర్ట్కి చెప్తున్నారు. సో నో సేల్స్ ఆర్ అప్ సెల్లింగ్ ఆర్ క్రాస్ సెల్లింగ్ టార్గెట్ ఉండదు. వీళ్ళు ఫ్రెషర్స్ని కూడా తీసుకున్నారు విత్ ప్రాపర్ డాక్యుమెంట్స్. అంటే మీ డిగ్రీ డాక్యుమెంట్స్ అవి అడుగుతారండి వీళ్ళు. సో అవి జస్ట్ చూపించండి, ఎవరికి డాక్యుమెంట్స్ ఇవ్వకండి, కాంట్రాక్ట్స్ సైన్ చేయొద్దండి. సో మనకి నెక్స్ట్ కంపెనీ కావాలంటే ఇంకో జాబ్ కోసం నేను పోస్ట్ చేయగలను. బట్ మీరు ఎవరికి మీ డాక్యుమెంట్స్ ఇవ్వడం కానీ ఎవరి వల్ల మీరు పడద్దు. సో ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి వినోద్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఈ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏ విధంగా ఉంటాయంటే సో రెస్పాండింగ్ టు క్లయింట్స్ వయా బోత్ వాయిస్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ యూటిలైజింగ్ బోత్ ensure that client gets the right outcome in timely manner and that ది అవుట్కమ్ మీట్స్ ఇండివిజువల్ నీడ్స్. సో ఇక్కడ ఏంటంటే మీరు కాల్స్ కానీ మెయిల్స్ కానీ చాట్ కానీ చేయాల్సి వస్తుంది. అలాగే వచ్చేసి సో మల్టిపుల్ క్లయింట్ క్వైరీస్. సో ఇది మేబీ మీకు వచ్చేసి మెయిలింగ్ అయి ఉండొచ్చు, చాట్ అయినా ఉండొచ్చు, లేదా కస్టమర్ సపోర్ట్ మనం డైరెక్ట్లీ వేస్లో రెగ్యులర్గా కాల్ చేసి మనం సపోర్ట్ తీసుకుంటాం కదా, అటువంటి అయినా ఉండొచ్చు. అలాగే వీళ్ళు ట్రైనింగ్ ఇస్తారండి మీకు జాబ్స్కి. ఫ్రెషర్స్కి చెప్తున్నాను. సో ఎక్స్పీరియన్స్డ్కి అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఇక్కడ మనకి జాబ్ డిస్క్రిప్షన్ అనేది ఇచ్చున్నాను. సో ఇవన్నీ మీరు సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. నేను చదవచ్చు, బట్ అది నేను ప్రతిదీ మీకు చదివి వినిపించి మరీ స్పూన్ ఫీడ్ చేసినట్టుంటుంది. మనం స్కిల్స్ బిల్డ్ చేసుకుని నెక్స్ట్ లెవెల్ జాబ్ వెతికే స్టేజ్లో ఉన్నాం. సో మనం సెల్ఫ్గా అన్నీ నేర్చుకోవాలని నేను మీకు కావాల్సిన డీటెయిల్స్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అనవసరమైనవి మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, మీరు జస్ట్ చూడండి. అంటే అనవసరమైన అంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంతగా ఉండాల్సిన విషయాలు కాదు అవి. మీరు జస్ట్ చదివితేనే అర్థమవుతుందండి. సో
నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు మ్యాండేటరీ క్వాలిఫికేషన్స్ వచ్చి కమ్యూనికేషన్ ఎక్సలెంట్ అంటారు, బట్ మీరు మాట్లాడగలిగితే చాలు, మాట్లాడి రాయగలిగితే చాలు. అట్లీస్ట్ బేసిక్ మీరు మాట్లాడేది అర్థమయ్యే వాళ్ళకి అవతల వాళ్ళకి అర్థం అవ్వాలి. సో అదే వాళ్ళు ఏ కంపెనీ అయినా ఎదురు చూస్తుంది. ఎందుకంటే మీకు ఏదైనా ట్రైనింగ్ ఇస్తే మీరు దాన్ని నేర్చుకొని దాన్ని నెక్స్ట్ పర్ఫామ్ చేయగలరా, ఆ కంపెనీకి మీ వల్ల వాల్యూ యాడ్ అవుతుందా అనేది వాళ్ళు చూస్తారు. సో ఆ బేసిక్ లెవెల్ స్కిల్ ఎక్స్పెక్టేషన్ అయితే ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. సో రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ కెన్ అప్లై. సో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి వాళ్ళు అప్లై చేయవచ్చు, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి మీకు హైరింగ్ ప్రాసెస్లో వాళ్ళు యామ్క్యాట్ అని, తర్వాత వర్సింగ్ టెస్ట్ అని ఇవి ఉంటాయి, వాటిలో మీరు చూసుకుంటారండి. సో జాబ్స్ ఇంటర్వ్యూస్ తీసుకురావడం నా బాధ్యత, వాటిని అటెండ్ అయ్యి మంచి జాబ్లో ప్లేస్ అవ్వడం మీ బాధ్యత. సో నెక్స్ట్ వచ్చేసి ఇదే హెచ్సిఎల్లో వీళ్ళు వచ్చేసి బ్యాంకింగ్ కూడా ఉందండి వీళ్ళకి. బ్యాంకింగ్ విత్ ఎక్సలెంట్ వాయిస్ ప్రాసెస్ కూడా ఏముంటుందంటే కేవైసీ నో యువర్ కస్టమర్, సో ఏఎంఎల్ యాంటీ మనీ లాండరింగ్ ఎక్స్పీరియన్స్ కానీ, ఫినాన్షియల్ క్రైమ్స్ కానీ, కార్డ్ డిస్ప్యూట్స్ అంటే క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్స్ డిస్ప్యూట్స్ కానీ, సో ఛార్జ్ బ్యాక్స్ ఏమైనా అమౌంట్స్ వచ్చేసి ఛార్జ్ బ్యాక్స్ తీసుకోవడం కానీ, ఫ్రాడ్ అనాలిసిస్, ఇటువంటివి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఇంకా బెటర్ అండి. మీకు వీళ్ళు ఏంటంటే 5 days వర్కింగ్, మండే టు ఫ్రైడే. సో 2-way క్యాబ్ ఫెసిలిటీ ఉంటుందండి, హోమ్ పికప్ అండ్ డ్రాప్ ఉంటుంది మీకు. యూఎస్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ ఉండొచ్చు. సో మ్యాక్సిమం ఇమీడియట్ జాయినర్స్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మీరు డైరెక్ట్గా మనకి 21st కానీ 24th కానీ లేదా 26th కానీ 11 to 2 PM మీరు వెళ్ళి ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కింద మీకు డీటెయిల్స్ ఇచ్చున్నాను, సో ఇవి చూడండి. అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ పర్సన్ జెఫర్సన్ కానీ వినోద్ అని ఉన్నారు. సో మన డిస్క్రిప్షన్లో కూడా నేను వాళ్ళ మెయిల్ ఐడీస్ ఇవన్నీ ఇస్తానండి. సో నెక్స్ట్ హైరింగ్కి వెళ్దామండి మనం. సో ఇది కూడా బల్క్ హైరింగ్ అండి ఫర్ నాన్ వాయిస్ చాట్ రీసెర్చ్ అండ్ ఈమెయిల్ ప్రాసెస్. సో వీళ్ళు NASVHR.com అనే కంపెనీ, వీళ్ళు విహెచ్ఆర్ అని. సో వీళ్ళు వచ్చేసి ఫస్ట్ రీసెర్చ్ అనలిస్ట్ కానీ చాట్ ప్రాసెస్ కానీ అడుగుతున్నారు. ఎనీ గ్రాడ్యుయేట్స్ 1 to 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. యూఎస్ షిఫ్ట్ అనండి, వర్క్ ఫ్రమ్ ఆఫీస్, క్యాబ్స్ ప్రొవైడ్ చేస్తారు, రొటేషనల్ షిఫ్ట్. ఫ్రెషర్స్ కూడా మీరు అప్లై చేయవచ్చు, 1 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా చేయండి, లేదా మీకు ఫ్రెషర్స్ అయినా అప్లై చేయండి. సో మనం ఇంటర్వ్యూ అటెండ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. సో వీళ్ళే ఇక్కడ మనకు వచ్చేసి ఫ్రెషర్స్ కావాలి అని ఇక్కడ చెప్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను మీకు. సారీ, స్లైడ్ మారింది. అలాగే వచ్చేసి హెచ్ఆర్ నేమ్ వచ్చి రక్ష అండ్ లోషిని. సో వీళ్ళిద్దరిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. సో వీళ్ళవి వచ్చేసి యూఎస్ షిఫ్ట్ అంటే వీళ్ళు మీకు వెళ్ళిన తర్వాత హైరింగ్ ప్రాసెస్లో మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ కానీ చెప్తారు. మీరు జస్ట్ అప్లై చేసి చూడండి, వీళ్ళకి రెజ్యూమ్స్ సెండ్ చేయండి. దాన్ని బట్టి వచ్చే రెస్పాన్స్ని బట్టి మన ఛానల్లో నాకు చెప్పండి ఎవరెవరు మీకు రెస్పాండ్ అవుతున్నారు లేదనేది. దాన్ని బట్టి మనం ఆ కంపెనీ వాళ్ళతో మాట్లాడి మన సైడ్ నుంచి ఎవరైనా కంపెనీస్ అప్రోచ్ అయితే క్విక్గా వచ్చేసి రెస్పాన్స్ ఉండే విధంగా మనం వాళ్ళతో మాట్లాడదాం. అలాగే నా ఫ్యూచర్లో నేను ఇంకో ప్లాన్ చేస్తున్నాను అండి. మన క్యాండిడేట్స్ ఎక్కడైతే అంటే మన కమ్యూనిటీ మెంబర్స్ ఎక్కడైతే వెళ్ళి జాయిన్ అవుతారో ఆ కంపెనీస్ వెళ్ళేసి మనం రివ్యూస్ కూడా ఇద్దామండి. సో వాళ్ళ జాబ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే ఆ కంపెనీ టాప్ లెవెల్ మేనేజ్మెంట్స్ కానీ లేదా ప్రాజెక్ట్ మేనేజర్స్తో కూర్చొని ఒక పాడ్కాస్ట్ లాగా నేను మీకు అరేంజ్ చేస్తానండి. ఇందులో వచ్చేసి ఆ కంపెనీ కల్చర్ ఏంటి ఎలా అనేది మీకు తెలుస్తుంది. సో దట్ మీరు కూడా డెసిషన్ తీసుకోవచ్చు ఎటువంటి కంపెనీస్లో జాయిన్ అవ్వాలి, ఎటువంటి కంపెనీస్లో జాయిన్ అవ్వకూడదని. సో ఇవన్నీ నా ఫ్యూచర్ ప్లాన్స్, మీరు అందరూ సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. కుదిరితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫ్లయింగ్ క్యాబ్స్ అనే ఇంకో కంపెనీ, ఇది యాక్చువల్గా హైదరాబాద్లో ఉంది. అలాగే మిగతా స్టేట్స్లో ఎక్కడ ఉంది అనేది వీళ్ళు మీకు చెప్తారు. సో ఇది మేబీ వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉండొచ్చు, చెప్పలేము. సో హైరింగ్ ఫర్ యూనిటీ గేమ్ డెవలపర్ అండి వీళ్ళు ఫ్లయింగ్ క్యాబ్స్ టెక్నాలజీస్లో. యూనిటీ గేమ్ డెవలపర్కి వచ్చేసి వీళ్ళు ఫ్రెషర్స్ నుంచి కానీ లేదా 3 years ఎక్స్పీరియన్స్ అప్ టు 3 years ఉన్న వాళ్ళు కూడా తీసుకున్నారు. వీళ్ళు మెయిన్గా ఎక్స్పెక్ట్ చేసే స్కిల్స్ ఏంటంటే షీ షాప్ కానీ యూనిటీ గేమ్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ కానీ అడుగుతున్నారు. సో మీరు కుదిరితే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ దగ్గర స్కిల్స్ ఉంటే HR@flyingcaps.comకి డైరెక్ట్గా మీ రెజ్యూమ్ అనేది షేర్ చేయండి. సో దట్ వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి నాచ్ బిహెచ్ఆర్ వాళ్ళే ఇంకొక రోల్ ఉందండి వీళ్ళ దగ్గర, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్. సో వీళ్ళకి హిందీ కానీ కన్నడ కానీ తెలుగు కానీ మలయాళం మాట్లాడే వాళ్ళు ఉంటే
వీళ్ళు జాబ్స్ ఆఫర్ చేస్తున్నారు. శాలరీ 13 to 20K బేస్డ్ ఆన్ మీ లాంగ్వేజ్, మీరు ఏ లాంగ్వేజ్ మీద వెళ్తున్నారు అనేది బట్టి ఉండొచ్చు మేబీ జాబ్, ఐ మీన్ మీ శాలరీ. అలాగే వచ్చేసి వీళ్ళు మనకి మెయిల్ ఐడీస్ ఇచ్చినారు. షేక్ సోరా తబస్సం అండ్ సులైమాన్, వీళ్ళ నెంబర్స్ కూడా మీకు ఇచ్చున్నాను. సో వీళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యి మీ రెజ్యూమ్స్ పంపించండి. ఏంటి వీడియో ఇప్పుడు మేము బీపీఓ బేస్డ్ జాబ్స్ తీసుకొస్తున్నానంటే, అన్ని జాబ్స్ మనకి బేస్డ్ ఆన్ హెచ్ఆర్ ఏ జాబ్ మీద రిక్వైర్మెంట్ ఉంటే ఆ జాబ్స్ మనం పోస్ట్ చేస్తాం. ఇవన్నీ లైవ్ గా ఉండే జాబ్స్ అండి. ఇవన్నీ నేను ఏదో వెబ్సైట్ నుంచి తీసుకొచ్చేది కదా, మన హెచ్ఆర్ కమ్యూనిటీ, నా కలీగ్స్ దగ్గర నుంచి నేను తీసుకొచ్చే జాబ్ రిక్వైర్మెంట్స్ ఇవి. 100% మీకు రెస్పాన్స్ ఉంటుంది. అది ఈ రోజు వచ్చిన జాబ్స్ ఈ రోజే నేను పోస్ట్ చేయడం జరుగుతుంది. సో 1 week బ్యాక్ వచ్చిన ఇవన్నీ నేను పోస్ట్ చేయదలుచుకోవడం లేదు. ఎందుకంటే వాటిలో సగం ప్లేస్ అయిపోయి ఉంటాయి, మిగతా సగం వచ్చేసి వాళ్ళు బెటర్ క్యాండిడేట్స్ కోసం ఎదురు చూస్తున్నాం అనే విధంగా ఆల్రెడీ హైర్ చేసుకున్న వాళ్ళని లేదా ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేసుకున్న వాళ్ళని లూజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అటువంటి తప్పులు మనం చేయకూడదండి. మన కమ్యూనిటీలో మనల్ని ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు ఒక మంచి జాబ్లో ఉండి వాళ్ళ కెరియర్ గ్రోత్ అనేది చాలా బాగుండాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి సేమ్ విహెచ్ఆర్ వాళ్ళేనండి. వీళ్ళు వచ్చేసి హైరింగ్ ఫర్ వెల్త్ మేనేజర్ అండి. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు వెల్త్ మేనేజర్ చూసుకున్నారు. సారీ, హెల్త్ మేనేజర్ కాదు. ఇక్కడ వచ్చేసి బ్రాంచ్ మేనేజర్కి వచ్చేసి వీళ్ళు అసిస్ట్ చేయడం ఇటువంటివి ఉంటాయి. సో ఎంఎస్ఎంఈ లోన్స్కి మెయిన్గా మీడియం అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, వాళ్ళకి లోన్స్ ఇవ్వడం వాటి గురించి. సో శాలరీ 4 lakhs per annum, అరౌండ్ 28,000 సంథింగ్ వస్తుంది. సేల్స్లో మీకు 6 months టు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే అని అడుగుతున్నారు. వీళ్ళ డీటెయిల్స్ కూడా మీకు మన ఇక్కడ ఇచ్చున్నాను, ఒకసారి చూడండి. సో వీళ్ళు కూడా మీరు కాంటాక్ట్ అవ్వండి. సో దట్ మీకు బేస్డ్ ఆన్ మీ స్కిల్స్, ఇంట్రెస్ట్, మీ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, మీరు ఎటువంటి డొమైన్లో వర్క్ చేయాలనుకుంటున్నారు దాన్ని బట్టి కొంతమంది ఐటీ సైడ్ వెళ్ళాలంటారు, కొంతమంది వాయిస్ సైడ్ వెళ్ళాలంటారు, కొంతమంది నాన్ వాయిస్ కావాలంటారు. సో బేస్డ్ ఆన్ మీ ఇంట్రెస్ట్ని బట్టి మీ జాబ్స్ అనేటివి మీరు సెర్చ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ప్రీమియం అక్విజిషన్ మేనేజర్ అట్ ఎన్బిఎఫ్సి. సో ఇది వచ్చేసి మీకు సారీ కాల్ వచ్చింది, ఎన్బిఎఫ్సి అండి. సో డెసిగ్నేషన్ వచ్చి ప్రీమియం అక్విజిషన్ మేనేజర్. ఎక్స్పీరియన్స్ 2+ years ఉంటే అసిస్టెంట్ మేనేజర్గా వీళ్ళు అడుగుతున్నారు. అలాగే ఏజ్ బార్ అప్ టు 28 అడుగుతున్నారు. ఎనీ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై. సో డైరెక్ట్ కాసా అంటే కరెంట్ అండ్ సేవింగ్ అకౌంట్ సేల్స్ కానీ లయబిలిటీస్ కానీ, అలాగే ఎనీ ప్రోడక్ట్ మీరు హ్యాండిల్ చేస్తుంటే సేల్స్లో దాన్ని కూడా వీళ్ళు ఇచ్చేస్తారు. అలాగే వచ్చేసి నెక్స్ట్ జాబ్ వచ్చేసి ఆల్వార్పేట అండి. ఇది మీకు ఇదే జాబ్ ఆల్వార్పేటలో ఉంది, చెన్నైలో అండి ఇది. సో నేను అన్ని లొకేషన్స్కి జాబ్స్ని వెతుకుతున్నాను. బేస్డ్ ఆన్ కరెంట్ ఎక్కడ రిక్వైర్మెంట్ ఉంటే దాన్ని నేను పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మీకు సిటీసీ వచ్చి అప్ టు 5.5 వరకు ఉంటుంది. సో నంబర్ ఇచ్చున్నాను, వాళ్ళకి డైరెక్ట్గా కానీ లేదా వాట్సాప్లో కానీ మీ రెజ్యూమ్ అనేది షేర్ చేయండి. నెక్స్ట్ డెసిగ్నేషన్ వచ్చి రిలేషన్షిప్ ఆఫీసర్ ఇన్ లీడింగ్ బ్యాంక్ సెక్టర్. వీళ్ళు ల్యాబ్ ఆర్ హోమ్ లోన్ అడుగుతున్నారు. సో లోన్ అకౌంట్ పేమెంట్ ప్రాసెసింగ్ సంథింగ్ ఉంటుందండి ఇది, లేదా లోన్ అక్విజిషన్ అయి ఉండొచ్చు. రెస్పాన్సిబుల్ ఫర్ ఐడెంటిఫైయింగ్ పర్సూయింగ్ న్యూ బిజినెస్ ఆపర్చునిటీ విత్ పొటెన్షియల్ క్లయింట్స్. సో వీళ్ళు ఇది కూడా వచ్చేసి సేల్స్ లాగానే ఉంటుంది, బట్ మీరు కన్విన్స్ చేయాలి కస్టమర్స్ని మన లోన్స్ ఏ విధంగా వర్క్ అవుతాయి, లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ ఏంటి, వీటి విధంగా మీరు లోన్స్ అనేటివి కస్టమర్స్కి సోర్స్ చేసి ఇవ్వాలండి. సో వీళ్ళు అప్ టు 26,000 వరకు మీకు గ్రాస్ శాలరీ ఇవ్వడానికి ఆఫర్ చేస్తున్నారు. 18,000 to 26,000. చెన్నై పూందమల్లి అండి ఇది. సో అరౌండ్ 20 kilometers మీరు బైక్లో తిరగాల్సి వస్తుంది. మేల్ విత్ బైక్ అని అడుగుతున్నారు. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్ అప్లై అంటున్నారండి. సో వీళ్ళ డీటెయిల్స్ కూడా ఇచ్చున్నాను. కాంటాక్ట్ పర్సన్ నేమ్ వచ్చి పరమేశ్వరన్. సో ఇంతేనండి ఈరోజు మన జాబ్స్ గురించి. థ్యాంక్ యూ ఆల్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.